ఎన్నికల ఫలితాలలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా ఆ పార్టీ నేతలంతా పెద్ద షాకే తిన్నారు. జగన్ అయితే అసలేం జరిగిందో అర్థం కాలేదన్నట్లు మాట్లాడారు. ముందు ఆ పార్టీ నేతలంతా ఈవీఎంల వైపు వేలు చూపించారు. హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్న జగన్ తర్వాత పార్టీకొచ్చిన ఓటింగ్ శాతం చూసుకుని తనని తానే ఓదార్చుకున్నారు. ఆ క్రమంలో ఇప్పుడిప్పుడే ఆయన షాక్ నుంచి బయటపడుతున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన అంటూ సస్పెన్షన్ వేట్లు మొదలుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వైసీపీ 11 స్థానాలకు పరిమితమైపోయింది. ఆ స్థాయిలో పరాజయం పొందడంపై తొలుత ఈవీఎంల వైపు వేలు చూపించిన తదనంతరం వాస్తవాలు మాట్లాడడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. ఈ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ అధినేత, నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అంటున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో ఒకరిపై వేటు వేశారాయన. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత డాక్టర్ పివి సిద్ధారెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాడనే కారణంతో సస్పెన్షన్ వేటు పడిందట. ఆ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఎన్నికల్లో కదిరి శాసనసభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పివి సిద్ధారెడ్డి 27,243 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో సిద్ధారెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బిఎస్ మక్బూల్ను బరిలోకి దింపింది. దీంతో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని అంటున్నారు. అందువల్లే టీడీపీ అభ్యర్థి వెంకట ప్రసాద్ 6,265 ఓట్ల మెజారిటీతో గెలిచారని ఓడిపోయిన అభ్యర్థి ఫిర్యాదు చేశారట. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు అధ్యక్షుడు వైఎస్ జగన్ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మొత్తానికి జగన్ పార్టీ ప్రక్షాళన పేరుతో ఏదో ఒక పని మొదలు పెట్టారిప్పుడే. For more videos like this, subscribe Big TV channel.